అవుతుంది. బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మనం వాళ్ళకి అమానవీయ ధోరణితో చేయట్లేదు మనం. ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నారండి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బాలయ్య జిందాబాద్ అంటున్నారా, లేకపోతే అడెవడో స్టీఫెన్ బర్గో వాడిని జిందాబాద్ అంటున్నారా? అక్కడికి పోయినా మనకి మన ఆంధ్ర పిచ్చ, మన తెలుగు పిచ్చ, మన కుల పిచ్చే ఉంది కదా. మనకేం ఆ దేశం పట్ల ప్రేమ ఏమీ లేదు కదా. అప్పుడు మన చేత వాళ్ళు ఏమైనా దుర్మార్గం చేపిస్తే, మనోళ్ళు అంటే పంచోళ్ళు కాబట్టి చేయరు, కానీ బంగ్లాదేశ్ వాడు చేస్తాడే, వాడి ఉనికి ప్రాబ్లం అవుతుందంటే పాకిస్తాన్ వాడితో చేతులు కలుపుతున్నాడు వాడు. ఇంకోటి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి వాళ్ళ ఆటలకి సాగుతాం. వెరీ సింపుల్ లాజిక్. ఒక ముస్లిం ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ అనుకుందాం, వాళ్ళకి కష్టం వచ్చింది, ఏడికి పోవాలండి? ఇంకో ముస్లిం దేశానికి కదా. ఆ పక్కనే ఉందిగా ఇరాను, ఆ పక్కనే ఉంది కదా సౌదీ అరేబియా, అట్లాంటివన్నీ, దుబాయ్ ఇవన్నీ. అటు ఎందుకు పోవట్లా, ఇండియాలోకి ఎందుకు వస్తున్నారు అంటే దీన్నే గజ్వే ఈ హింద్ అంటారు అన్నమాట. ప్రపంచంలో ముస్లింలు లేని ప్రాంతాల్లోకి, ఇక్కడ ముస్లిం ఏరియాల్లో ముస్లింలే కొట్టుకుంటారు. పాలస్తీనాలో, లెబనాన్లో, యెమెన్లో, సిరియాలో, ఇరాన్లో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇట్లా అన్ని చోట్ల కూడా కొట్టుకునేది ముస్లింలే గ్రూపులుగా కొట్టుకుంటారు.